హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో సక్సెస్ టిప్స్ మేము ముందుకు వారం వారం రావడానికి అవకాశం ఉంటుంది. విషయంలోకి వస్తే సూర్యాపేట డిస్టిక్ మఠంపల్లి మండల్ బిల్యానాయక్ తండా బుక్య రామదాసు లో సక్సెస్ అయినటువంటి ఈ అభ్యర్థి ఈ వారం తన సక్సెస్ ని షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చాడు. డీటీగా సక్సెస్ అయినటువంటి రాంబాబు గారికి కంగ్రాచులేషన్ సార్. మీరు మా డూ ఆర్ డై ఛానల్ వరకు వచ్చి మాకు మా వ్యూవర్స్ కు మీ సక్సెస్ టిప్స్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి సార్, మీ విద్యాభ్యాసం ఎలా సాగింది? ఎలాంటి వాతావరణంలో నుంచి మీరు ఈ సక్సెస్ ని అందుకున్నారు? మాది సాధారణంగా మాది వ్యవసాయ కుటుంబం. అంటే మా నాన్నకు ఒక 3 ఎకరాలు ఉన్నాయి. నేను 1 to 5 దాకా హుజూర్నగర్లోని చాణక్య స్కూల్లో చదువుకున్నాను. తర్వాత 6th 10th వరకు మా మండల కేంద్రంలోని వివి హై స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి సూర్యాపేట త్రివేణి జూనియర్ కాలేజ్లో. తర్వాత నేను డిగ్రీ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీగా చేసిన తర్వాత నాకు 1 year ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ గవర్నమెంట్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఒక యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసి, అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే మీ విద్యాభ్యాసం నడిచింది? 1 to 5 వరకు మాత్రం ప్రైవేట్ స్కూల్లో, తర్వాత 6 to 10 వరకు 6 నుంచి ఇక 10 వరకు ప్రభుత్వం. ఇంటర్మీడియట్ ప్రైవేట్ అయ్యేది. ఇంటర్మీడియట్ కూడా ప్రైవేట్. మీకు ఎందుకు గ్రూప్ 2 లాంటి సర్వీస్ వైపు రావాలనే ఆలోచన వచ్చింది? నేను 2014లో నాది డిపిటీ అయిపోగానే 1 year సర్వీస్ చేశాను. ఎక్కడ విజయ హెల్త్ కేర్ హాస్పిటల్ కానీ లాలాగూడ రైల్వే హాస్పిటల్ ఒక ప్రైవేటు ఉద్యోగం అనేది చేస్తున్నప్పుడు అప్పుడే తెలంగాణ వచ్చి మనకు వచ్చినాక ఉద్యోగాలు వస్తాయి. నేను తర్వాత పీజీ ఎంట్రన్స్ ఎంపీటీగా మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేయకుండా ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేసి నేను యూనివర్సిటీలో సీట్ సంపాదించాను. అక్కడికి వచ్చేసరికి నేను అక్కడున్న లోకల్గా అక్కడున్న విద్యార్థులతోటి, అంటే నాతోటి మిత్రులతో కలవడం వల్ల నాకు కొంచెం అవగాహన వచ్చి నేను ఈ కంప్యూటర్ ఫైల్స్ పూర్తిగా మర్చిపోయాను. తర్వాత నేను ఓన్గా చదువుకున్నాను. ఏదైతే తర్వాత ఎకానమీ ఉంది కదా, ఎకానమీ ఒక సబ్జెక్ట్ అర్థం కాకుండా నేను కోచింగ్ తీసుకున్నాను, ఒకటి ఎకానమీ సబ్జెక్ట్. అంటే ఖచ్చితంగా కోచింగ్ అవసరం అంటారా గ్రూప్ 2 లాంటి సర్వీసులు కోసం పోటీ పడేటప్పుడు? అవసరం లేదు, కానీ బీటెక్ మరియు వేరే బ్యాగ్ నుంచి వచ్చిన విద్యార్థులకు కొంచెం కోచింగ్ అనేది ఉంటే కొంత గైడెన్స్ లాగా అవకాశం ఉంటుంది కొంచెం మేరకు. మీకు అంటే మీకు ఇన్నేళ్ల మీ ప్రయాణంలో మీ విద్యాభ్యాసం కావచ్చు, లేకపోతే ఈ రోజు గ్రూప్ 2 సక్సెస్ కావచ్చు, ఇంకా గతంలో వచ్చినటువంటి సక్సెస్ కావచ్చు, ఏదైనా మీకు అత్యంత ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఎవరుగా చెప్తారు మీ లైఫ్ లో? అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి అంటే మా తాతయ్య. అంటే మీ తాతయ్య గారు ఇటువైపు మోటివేట్ చేసేదా బాగా చదువుకోవాలి? బాగా చదువుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగం ఏం చేస్తుంటారు సార్ మీ తాతయ్య? అతను మాజీ సర్పంచ్ గా ఒక 15-20 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి మా గ్రామ పంచాయతీ వేరే ఊర్లో కలిసి ఉండేది, ఏతావకిలి అనే గ్రామ పంచాయతీ. 1983లో విడిపోయిన తర్వాత నుంచి ఫస్ట్ గ్రామ పంచాయతీ అతనే మొదటి సర్పంచ్. మరియు ఏతవాకిలి గ్రామ పంచాయతీ మొదటి సర్పంచ్ మీ తాత? ఏతవాకిలి నుంచి విడిపోయినాక బిల్నాయ్ తండ అని మా తండ ఏర్పడిన తర్వాత మొదటి సర్పంచ్ గా చేశారు. తర్వాత 2014లో అంటే ఆయన గైడ్ అయిపోయాడు. అంతకుముందు ఒక 1 year బ్యాక్ మొత్తానికి మీ తాతయ్య ఇంపాక్ట్ అనేది మీ జీవితం మీద ఎక్కువగా ఉంది. మరియు మా 10th క్లాస్లో క్లాస్ టీచర్ అయిన జనార్దన్ రెడ్డి సార్, క్రమశిక్షణ అనేది అతని దగ్గర నుంచి నేర్చుకోవాలి. అతను సార్ నేను వచ్చేసరికి సార్ 10 years సర్వీస్ అయిపోయింది, ఇప్పుడు రిటైర్ అయిపోయారు. అప్పుడు 10 years లో ఆయన సార్ 1 day మాత్రమే లీవ్ తీసుకున్నారు. అది కూడా వాళ్ళ డాటర్ మ్యారేజ్ కి. అంటే మంచి అంకిత భావం ఉన్నటువంటి ఉద్యోగి సార్. జనార్దన్ రెడ్డి సార్ మా వీడియో చూస్తుంటే మాకు నిజంగా గర్వకారణంగా అనిపిస్తుంది. మీరు ఇట్లాంటి ఒక గొప్ప ప్రభావితమైనటువంటి ఆఫీసర్ని తయారు చేయడం, మీ లైఫ్ లో ఇంకా ఇలాంటి ఆఫీసర్లని, ఇలాంటి ప్రభావితమైనటువంటి వ్యక్తులని తయారు చేయాలని మా డూ ఆర్ డై ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇంకా చెప్పండి సార్, ఇంకా ఏ విధంగా మీ ప్రయాణం సాగింది? అంటే మీరు ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా, లేకపోతే ఒక ధనిక వర్గ కుటుంబం నుంచి? బ్యాక్గ్రౌండ్ అంటే మరి పూర్ కాదండి, ఒక మధ్యతరగతి. మాకున్న ఒక 3 ఎకరాల పొలంలో ఒకసారి పండితే ఇంకోసారి పండదు, అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది మాది. బిల్యానాయక్ తండా. బిల్యానాయక్ తండా నుంచి ఇంతకుముందు గ్రూప్ 2 ఆఫీసర్లు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి, మీరే మొదటి ఆఫీసర్. నేనే. నాతో పాటు ఇంకో వ్యక్తి కూడా వచ్చింది. నా కొలిక్ నా 4 years నేను ఒకటే రూమ్ లో కలుసుకుంటున్నాం. మేము ఎంట్రన్స్ పీజీలో కూడా ఎంట్రన్స్ రాసినప్పుడు ఎంఎస్డబ్ల్యూ అతనికి వచ్చింది, నాకు వచ్చింది. గ్రూప్ 2 డీటీ కూడా నాకు అతను సేమ్ వచ్చింది. ఇద్దరు బిల్యానాయక్ తండా నుంచి ఇద్దరు డీటీలు మొదటిసారిగా. బిల్యానాయక్ తండా ఊరు నిజంగా గొప్పగా భావించాలి. మీరు ఒక గొప్ప ఆఫీసర్లని ఇద్దరిని అందించారు. బిల్యానాయక్ తండా వాసులందరికీ కూడా కృతజ్ఞతలు.
చెప్పండి సార్. అతను ఇప్పుడు జేపీ చేస్తున్నాను. నేను ఎక్సైజ్ కానిస్టేబుల్ నకరికల్ చేస్తున్నాను. అంతకుముందు పోలీస్ కానిస్టేబుల్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు ప్రెసెంట్ వర్కింగ్? ఎక్సైజ్ కానిస్టేబుల్ నకరికల్. అంటే మీరు ఫస్ట్ ఎక్సైజ్ కానిస్టేబుల్ గానే సెలెక్ట్ అయ్యారా, ఇంకా అంతకుముందు ఏదైనా చేశారా? ఏఆర్ కానిస్టేబుల్ హైదరాబాద్ లో సెలెక్ట్ అయ్యాను. ఏఆర్ కానిస్టేబుల్ నుంచి ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి డీటీగా రేపు బాధ్యతలు నిర్వర్తించడానికి సన్నద్ధంగా. కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కు మీరు ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటి? కొత్తగా ప్రిపేర్ అవుతున్నాయంటే ఎవరైతే ఉన్న వేరే ఫీల్డ్ నుంచి వస్తారు కదా, వాళ్ళు ఇప్పుడే తెలుసుకోవాలి క్లారిటీ. ఎందుకంటే ఈ ఫీల్డ్ లో వచ్చాక అనేది కాంపిటేటివ్ ఫీల్డ్ అయిన ఒక సముద్రం లాంటిది. ఒకసారి చాలా మంది సక్సెస్ అవుతారు, కానీ చాలా మంది ఫెయిల్ అయితే వేరే ప్రైవేట్ జాబ్ లో తక్కువ మంది సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది ఫెయిల్యూర్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే జాబ్లు బయట ఫీల్డ్ కంటే గవర్నమెంట్ ఫీల్డ్ తక్కువ ఉంటాయి కదా. అవును, అది మెయిన్. మా ఫ్రెండ్ ఒకరు 2014 నుంచి ఇప్పటిదాకా 5 years ప్రిపేర్ అవుతున్నారు. అతనికి ఏ జాబ్ రాలేదు. ప్రస్తుతానికి 32+ అయిపోయింది. ఈ అతనితో పాటు చేసిన ప్రైవేట్ సాఫ్ట్వేర్ గా చేశారు 15,000 శాలరీ తోటి. ఇప్పుడు అతనికి 50,000 శాలరీ వస్తుంది. ఓకే, అంటే వాస్తవానికి ఒకవేళ మీ క్యాపబిలిటీ, మీ కెపాసిటీ, మీ మీద ఉన్నటువంటి మీ నమ్మకం చూసుకున్న తర్వాతే కాంపిటేటివ్ ఫీల్డ్ లాంటి ఈ గవర్నమెంట్ ఉద్యోగాల వైపు రావాలనేది మన ముఖ్య రామ్దాస్ సార్ చెప్పేటటువంటి ఆలోచనగా కనిపిస్తుంది. ఇంకా కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు వాళ్ళు ఎలాంటి బుక్స్ చూజ్ చేసుకోవాలని సజెస్ట్ చేస్తారు? ముఖ్యంగా ఎవరైనా కానీ వాళ్ళు ఫస్ట్ ఫాలో కావాల్సింది తెలుగు అకాడమీ బుక్స్ అండి. తర్వాత అందులో ఏమైనా మ్యాటర్స్ లేకుంటే మనం ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని అకాడమీలో లేనిది వేరే బుక్లు ఎక్కడ దొరుకుతుందో ఒక నోట్స్ లో రాసుకోవడం బెటర్ అనిపించింది. ఓకే, అంటే మామూలుగా ఎక్స్ట్రా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ అందులో లేనటువంటి అంశాల కొరకు వేరే పుస్తకాలు చదువుకోవడం బెటర్, మంచిదంట. ఇప్పుడు అన్నిటికీ కూడా ఇప్పుడు మీరు గ్రూప్ 2లో 4 పేపర్లు ఉన్నట్టుంది. ఈ 4 పేపర్లకు కూడా ఆల్మోస్ట్ గా మీరు చెప్పేది ప్రిఫర్ చేసేది అకాడమిక్ పుస్తకాలు. మీ ఇంటర్వ్యూ ఎలా సాగింది సార్? అంటే మీరు ఏ బోర్డుకి వెళ్ళారు, మీకు వచ్చినటువంటి ఇంటర్వ్యూ స్కోర్ ఎంత? కొంత కఠిన వాతావరణంలో జరిగిందని చెప్పుకోవచ్చా, సాధారణంగానే సాగిందని చెప్పుకోవచ్చు? ఇంటర్వ్యూ ప్రతి అబ్బాయికి సాధారణ, నాకైతే సాధారణ వాతావరణంలో జరిగింది. మొదటిగా నా జాబ్ ప్రొఫైల్ మీద ఎక్సైజ్ కానిస్టేబుల్ మీద ఎక్సైజ్ దాని మీద అడిగారు. ఈ మద్యం ఎందుకు ఇంత సరఫరా అవుతుంది, బంద్ చేయొచ్చు కదా అంటే, అవును వేరే రాష్ట్రాల్లో బంద్ చేసినట్టు మన దగ్గర కూడా బంద్ చేయొచ్చు సార్ అని చెప్పాను మేము. అంటే నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేసే వరకు ప్రాబ్లం ఏమి ఉండదని చెప్పాను. మొత్తానికైతే మీకు జాబ్ ప్రిపరేషన్ మీద ఎక్కువగా క్వశ్చన్లు వచ్చాయి. ఒక 2 questions అడిగారు జాబ్ ప్రొఫైల్ మీద. ఇంకా మీ విద్యాభ్యాసం, మీ బ్యాక్గ్రౌండ్, విద్యకు సంబంధించి ఏమన్నా అడిగారు? బ్యాక్గ్రౌండ్ మీద ఏం అడగలే, హాబీస్ మీద అడిగారు. హాబీస్ ఏం చెప్పారు సార్? మేము బేసిక్ గా నాకు ఫుట్బాల్ అంటే ఇష్టం, క్రికెట్ కూడా బాగా ఆడతాను. కానీ నేను ఫుట్బాల్ అంటే ఇష్టం కాదు, ఫుట్బాల్ మీద చెప్పాను. అయితే ఇక్కడ గంట చక్రమైన సార్ అడిగారు, ఇప్పుడు ఫుట్బాల్ ఎవరు ఆడుతున్నారు అని చెప్తే, సార్ అది నేను అకాడమీలో ఉన్నప్పుడు పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో ఫుట్బాల్ ఆడి నేను ఛాంపియన్ మా టీం వచ్చింది సార్. ఎక్కడ అంటే ఎందులో మీరు ఛాంపియన్ గా వచ్చారు? అంటే మాది వరంగల్ పోలీస్ ట్రైనింగ్ ఉన్నప్పుడు ఇండోర్ గేమ్స్ జరుగుతాయి కదా, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లో మా స్క్వాడ్ ని ఫస్ట్ ప్లేస్ కి తీసుకొచ్చాను. అంటే వరంగల్ లో మీరు ఛాంపియన్ గా మీ పోలీస్ అంటే కెప్టెన్ గా నేనే ఉన్నాను. ఓకే ఓకే, కంగ్రాచులేషన్. మీరు వాస్తవానికి వరుస విజయాలను చవి చూసినట్టే. స్టార్టింగ్ లో ఏఆర్ కానిస్టేబుల్ అన్నారు, ఆ తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 2 క్రాక్ చేశారు. అంతేకాకుండా ఒక మధ్యతరగతి కుటుంబం, ఆల్మోస్ట్ ఆల్ పేద వర్గం నుంచి వచ్చిరనే చెప్పుకోవచ్చు. బిల్యానాయక్ తండా అంటే అసలు వాస్తవానికి అది ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతం. అక్కడి నుంచి ఒక్క మొట్టమొదటి డీటీగా అతనితో పాటు తన మిత్రుడు కూడా సెలెక్ట్ అయ్యాడని చెప్తున్నారు. మొత్తానికైతే కంబైనింగ్ ప్రిపరేషన్ అనేది అభ్యర్థులకు ఎక్కువగా అవకాశం చేకూరుస్తుంది, సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని తన రామ్దాస్ గారు తన మాటల్లో చెప్పడం జరుగుతుంది. ఇంకా చెప్పండి సార్, ఇంకా మీ సక్సెస్ ఏ విధంగా ఇంతటితో మీరు ఆగిపోతారా, లేకపోతే ఇంకేమైనా మీ గోల్స్ భవిష్యత్తులో ఏమైనా సాధించే అవకాశం ఉంది? నేను భవిష్యత్తులో గ్రూప్ 1 అధికారికి కావాలని నా తదుపరి లక్ష్యం. అంటే మామూలుగా గ్రూప్ 1 లో ఆర్డీఓ అలాంటి ఆలోచన ఉందా? గ్రూప్ 1 లో ఆర్డీఓ, డిఎస్పీ లాంటి అది ఎవరికైనా ఉంటాయి. గ్రూప్ 1 లో ఏ పోస్ట్ వచ్చినా మీరు మొత్తానికైతే మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ చదవాలన్న ఆలోచనలు అయితే ఊరుకొస్తారు. ఇంకా కొత్త గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కొరకు మీరు ఇచ్చేటటువంటి సలహాల్లో ప్రధానంగా ఒక రోజుకు ఎన్ని గంటలు కష్టపడితే సక్సెస్ వస్తుందని భావిస్తారు? రోజుకు ఒక రోజు కంటే మనం ఇప్పుడు సిచ్యువేషన్ ఆ సబ్జెక్ట్ మనకు అర్థమయ్యేదాకా చదువుకోవడం బెటర్. అంటే నోటిఫికేషన్ దగ్గరలో ఉన్నప్పుడు హార్డ్ వర్క్
ఎక్కువ చేయడం ఇంకా బెటర్ అనిపిస్తుంది. నోటిఫికేషన్ అంటే దగ్గర రోజుకు ఒక 8 గంటలు 10 గంటలు చదివితే సరిపోతుందంట. సరిపోతుంది. మేము నోటిఫికేషన్ దగ్గర ఉన్నప్పుడు 9-10 అవర్స్ కంటే మించలేదు. అంటే మీ ప్రిపరేషన్ ఎలా సాగింది సార్? మీరు ఈ గ్రూప్ 2 అచీవ్మెంట్ కోసం మీరు ఎన్ని సంవత్సరాలు చదివారు? నేను ఈ గ్రూప్ ఎగ్జామినేషన్ కోసం 9 months చదివాను. అందులో గ్యాప్ వచ్చింది. ఫస్ట్ 2015 December 31 నోటిఫికేషన్ పడ్డది 434 పోస్టులతో. అప్పుడు కంటిన్యూ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ దాకా చదివాను. మార్చ్ 25 ఎగ్జామ్ రాలేదు, పోస్ట్ పోన్ అయిపోయింది. తర్వాత ఏంటంటే అన్ని రోజులు చదివాక మనకు రిలాక్స్ కావాలనిపిస్తుంది. నేను ఏప్రిల్, మే, జూన్ దాకా రిలాక్స్ అయిపోయాను. మళ్ళీ జూన్ తర్వాత ఆగస్టులో కొంచెం మెల్లగా స్టార్ట్ చేశాను. అంటే అప్పుడు నేను ఎస్ఐ ప్రిపరేషన్ కోసం మెల్లగా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తుంటే September 5 కల్లా గ్రూప్ 2 అని మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. అంటే జూన్లోనే పోస్టులు యాడ్ అయినాయి, బట్ ఎగ్జామ్ డేట్స్ అయినా మంత్స్ అయినాయి. అప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ కంటిన్యూస్ చదివాను. 2 months 9 to 10 hours చదివాను. అలా చదవడం వల్ల అసలు రోజుకు ఒక 10 గంటలు హార్డ్ వర్క్ చేస్తే ఒక సాధారణ అభ్యర్థి, ప్రతిభావంతమైనటువంటి అభ్యర్థి ఈ ఉద్యోగాన్ని క్రాక్ చేయొచ్చు అంటారు. చేయగలుగుతారు సింపుల్ గా. ఓకే. అంటే చదివే టైంలో ఏమైనా ఫుడ్, ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటి ఆలోచన ఏమైనా ఉంటుందా? ఏం లేదు, మామూలుగా జనరల్ గా చదివేయచ్చు అంటారా? ఇప్పుడు నైట్ టైంలో కొంచెం లైట్ ఫుడ్ తీసుకోవడం బెటర్. మార్నింగ్ కూడా టిఫిన్ లాంటి లైట్ తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్ ఉంటే మనకు కొంచెం నిద్ర రావడానికి అలసట అనిపిస్తుంది. ఓకే. అలాంటివి. అయితే ఇంకొకటి, గ్రూప్ 2 ప్రిపరేషన్ లో సమూహంగా ఉండి ప్రిపేర్ అయితే బాగుంటుంది అంటారా, లేకపోతే ఒంటరిగా ఉండి చదువుకుంటేనే ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఏ ఎగ్జామినేషన్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రూప్ డిస్కషన్ ఇంపార్టెంట్. గ్రూప్ డిస్కషన్ ఉన్నప్పుడు ఎక్కువగా సబ్జెక్ట్ ని అనాలిసిస్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసిన విషయాలు ఇంకో ఫ్రెండ్ షేర్ చేస్తాడు, అతనికి తెలిసిన మనకు తెలుస్తుంది. మన ఇద్దరం మాట్లాడుకున్నది డైరెక్ట్ ఎగ్జామ్ దాకా ఎగ్జామినేషన్ వాతావరణంలో డైరెక్ట్ బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే మాటల రూపంలో అనుకున్నది ఇక్కడ మనం బిట్స్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, గుర్తు పడితే చాలు. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అంటే గ్రూప్ 1 లాంటి అయితే డిస్క్రిప్టివ్ ఉంటుంది, కానీ ఇక్కడ జస్ట్ గుర్తుపడితే సరిపోతుంది. వాళ్ళ మ్యాటర్ ఫస్ట్ అవగాహన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో ఏవైతే బిట్స్ ఉంటాయి మనకి ఇంపార్టెంట్ అనిపిస్తాయి గుర్తుపట్టే విధంగా ఉండాలి. ఫస్ట్ నేమ్ లో ఏదైనా ఒక లెటర్, అలా చాణక్యుడు, అలా ఏదైనా. కాబట్టి కొంత గుర్తు పట్టే విధంగా చదివితే సరిపోతుంది అంతే. ఇంకా కొత్త మా డువాడై కొత్త గ్రూప్ 2 అభ్యర్థులు కావచ్చు, లేకపోతే మా డువాడై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కావచ్చు, వాళ్లకు సక్సెస్ కు ఎలాంటి సందేశాన్ని అందిస్తారు? అంటే ఈ విధంగా ఏమైనా సిలబస్ లాంటి అంశాలని ఖచ్చితంగా చూసుకోవాలంటారా, నోటిఫికేషన్ చూసుకోవాలంటారా? ఏ విధంగా చదివితే సక్సెస్ వస్తుందంటారు? మనము ప్రిపరేషన్ అనేది ఎప్పుడన్నా కానీ నోటిఫికేషన్ లేనప్పుడు ఆపొద్దు. మినిమం ఒక నోటిఫికేషన్ లేకుండా 3 to 4 hours చదవాలి. ఖచ్చితంగా రోజువారీగా చదవాల్సిందే. ఆ సబ్జెక్ట్ అనేది మనకి ఎప్పుడు ఒక విధంగా ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చినాక మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తే ఇంకా బాగా చేసుకోవడం బెటర్. ఇంకా సో అంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ఖచ్చితంగా కంటిన్యూగా చదవాల్సిన అవసరం ఉన్నది. అంటే మీకు ఈ ఎగ్జామినేషన్ కొరకు ఏ సబ్జెక్టు మిమ్మల్ని అత్యధికంగా ఈ స్థాయిలో నిలపగలిగిందని చెప్పుకోవచ్చు? ఏ సబ్జెక్ట్ లో ఎక్కువగా స్కోర్ చేసేది? నేనైతే ఇప్పుడు 4th పేపర్ మరియు 2nd పేపర్ లో మాకు స్కోర్ ఎక్కువ వచ్చింది. ఎందుకంటే నాకు హిస్టరీ అంటే బాగా ఇష్టం ఉంటుంది సబ్జెక్ట్. అందువల్ల హిస్టరీ అనేది 4th పేపర్ లో యాడ్ అవుతుంది, ప్లస్ 1st పేపర్ లో యాడ్ అవుతుంది, 2nd పేపర్ లో కూడా యాడ్ అవుతుంది. దానివల్ల బాగా స్కోర్ ఎక్కువ చేయగలిగాను. 2nd పేపర్ ఎంత చేశారు సార్ స్కోర్? 125 దాకా చేశానండి. ఓకే. 4th పేపర్ 122 ఉంది. ఓకే. ఉన్నటువంటి ఈ తపన, అదేవిధంగా మీరు డీటీగా సక్సెస్ అయ్యారు. ప్రజలకు కూడా మంచి సేవలు అందించాలని మా డువాడై ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. వీలైతే మా డువాడై వ్యూవర్స్ కోసం, మా సబ్స్క్రైబర్స్ కోసం అప్పుడప్పుడు మీరు క్లాసులు కూడా అందిస్తే సంతోషిస్తాం. మళ్ళీ మిమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయ్యే పరిస్థితిలో